ధమ్మపదం 17వ గాథ. ఇధ తప్పతి పేచ్చ తప్పతి పాపకారి ఉభయత్త తప్పతి పాపం మే కతంతి తప్పతి భీయో తప్పతి దుగ్గతిం గతో. ఈ లోకంలోనూ పశ్చాత్తాపపడతాడు, పరలోకంలోనూ పశ్చాత్తాపపడతాడు. పాపం చేసినవాడు రెండు చోట్లా దుఃఖిస్తాడు. నేను పాపం చేశాను అని తలుచుకుంటూ బాధపడతాడు. దుర్గతిని అంటే నరకాన్ని పొందినప్పుడు అతను మరింత ఎక్కువగా విలపిస్తాడు. ఇధ తప్పతి పేచ్చ తప్పతి అంటే ఇక్కడా తపిస్తాడు, అక్కడా తపిస్తాడు. ఇక్కడ అంటే ఈ జన్మలో. తప్పు చేసిన వ్యక్తికి ఎప్పుడూ ఒక రకమైన భయం ఉంటుంది. సమాజం తనని ఏమనుకుంటుందో అని, లేదా ఎప్పుడో ఒకప్పుడు తాను దొరికిపోతానని మానసిక ఒత్తిడికి లోనవుతాడు. దీనినే మనస్సాక్షి వేధించడం అంటారు. అక్కడ అంటే పరలోకంలో. బౌద్ధధర్మం ప్రకారం కర్మ అనేది వెన్నంటే ఉంటుంది. చేసిన చెడు పనుల ఫలితంగా మరణానంతరం ప్రశాంతత లేని స్థితిని పొందుతాడు. పాపకారి ఉభయత్త తప్పతి అంటే పాపి రెండు చోట్లా దుఃఖిస్తాడు. మంచి పనులు చేసేవారు తాము చేసిన మేలును తలుచుకొని సంతోషిస్తారు. కాని పాపం చేసినవాడు తన గతస్మృతుల వల్ల ఎప్పుడూ అసంతృప్తిగా, అశాంతిగా ఉంటాడు. పాపం మే కతంతి తప్పతి అంటే నేను పాపం చేశాను అని పశ్చాత్తాపం. ఇది అత్యంత భయంకరమైన వేదన. తప్పు చేసిన వ్యక్తి ఒంటరిగా ఉన్నప్పుడు నేను ఆ తప్పు చెయ్యకుండా ఉండాల్సింది అని పశ్చాత్తాపంతో కుమిలిపోతాడు. ఈ ఆత్మనింద మనిషిని లోలోపల దహించివేస్తుంది. భీయో తప్పతి దుగ్గతిం గతో అంటే దుర్గతిని పొందినప్పుడు మరింత బాధ. పాపం చేసిన వ్యక్తి తన కర్మఫలాన్ని అనుభవించేటప్పుడు అంటే నరకం లేదా తక్కువ స్థాయి జన్మలు ఆ బాధ ఇంకా అధికమవుతుంది. ఒక క్షణం ఆవేశంలో లేదా స్వార్థంతో చేసే పని జీవితాంతం పశ్చాత్తాపానికి దారితీస్తుంది. తప్పుడు పనులు తాత్కాలిక లాభమిచ్చినట్టు కనిపించినా మనస్సులో శాంతిని నాశనం చేస్తాయి. నిజమైన సుఖం శీలం అంటే నైతికత, సదాచారం నుంచి వస్తుంది. తప్పు చెయ్యకపోవడమే కాదు, తప్పు చేసిన వెంటనే సరిదిద్దుకునే ప్రయత్నం చేయడం కూడా ముఖ్యం.